హలో, వెల్కమ్ టు శ్రీ పన్నయ్య ఎక్స్క్లూసివ్ కలెక్షన్స్. ఇవాళ వీడియోలో బ్యూటిఫుల్గా డిఫరెంట్గా డిజైన్ చేసిన బీడ్స్ కలెక్షన్స్ అండ్ అలాగే సెట్స్ కలెక్షన్స్ అలా రకరకాలుగా మేక్ చేసిన కలెక్షన్ అంతా కూడా మీతో షేర్ చేస్తాను. దానికంటే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ కంపల్సరీగా ఈ వీడియోని లైక్ చేయండి. ఆన్లైన్లో పర్చేస్ చేయలేని వాళ్ళు డైరెక్ట్గా షాప్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. షాప్ అడ్రస్ వచ్చేసి హనంకొండ అదాలత్ సర్కిల్ నియర్ డిమార్ట్ బిసైడ్స్ వుడ్లాండ్ షోరూమ్. సో ఇవాల్టి కలెక్షన్లో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే బ్యూటిఫుల్ ఆనిక్స్ బీడ్స్తో స్టార్ట్ పెట్టేస్తాను. దానికంటే ముందు దిస్ ఈజ్ అ గివ్ అవే గిఫ్ట్ విచ్ వీ అనౌన్స్డ్ ఇన్ ద ప్రీవియస్ వీడియో, రైట్? సో విల్ సీ హూ ఇస్ దట్ లక్కీ విన్నర్ ఫర్ ద టుడేస్ వీడియో. ఇదిగో ఈ మాలని గివ్ అవే కిందకి ఇచ్చేసాం కదా, చూద్దాం ఎవరు వస్తారు గివ్ అవే విన్నర్ అనేది ఎండ్ ఆఫ్ ద వీడియోలో చూసేద్దాము. ఓకే, సరే. ఈ కలెక్షన్ వచ్చేసి ఏంటంటే జనరల్గా ఈ పింక్ ఎక్కువగా చూసి ఉండరు బయట. పింక్లో అంటే బేబీ పింక్ చూసుంటారు, డార్క్ రూబీ పింక్ చూసుంటారు, కానీ ఈ పింక్ కొంచెం రేర్గా చూస్తారని చెప్పొచ్చు. ఏమందాము అంటే పీచ్ పింక్ కిందికి కూడా కాదు, మీకు ఇక్కడ చెయ్యి మీద వేస్తాను, కరెక్ట్గా మీకు కలర్ అనలైజ్ అవుతుంది. యూ కెన్ సీ ఎగ్జాక్ట్గా ఇదిగోండి ఇదే పింక్. నాకు తెలిసి ఈ పింక్ని అందరం ఇష్టపడతామేమో. పింకులలో కొన్ని బ్యూటిఫుల్ పింక్స్ ఉంటాయి, అదిగో ఇది అదే కేటగిరీకి. అండ్ ఇవన్నీ కూడా ఆనిక్స్ బీడ్స్, రియల్ ఆనిక్స్ బీడ్స్, తట్టు విత్ కట్టింగ్ వచ్చేసింది అనమాట, సెల్ఫ్ కట్టింగ్ ఆనిక్స్ బీడ్స్. ఇక్కడ చూడండి, ప్రతి బీడ్తో కట్టింగ్ వచ్చేసరికి ఏంటంటే అది ఒక రకమైన షైనింగ్ వచ్చేస్తుంది అనమాట బీడ్కి. దానికి తోడు ఈ కట్టు తీగ వర్క్, యూ జస్ట్ సీ ద వర్క్. గోల్డ్లో ఎలాగైతే అల్లిస్తామో అలాగే ఉంటుంది, యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉంటుంది. చూడండి ఎంత నీట్గా, ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఈ అల్లకం. చూడండి యాజ్ ఇట్ ఈజ్గా గోల్డ్లో మేక్ చేయించుకున్నామా అన్నంత అద్భుతంగా ఉంది. దిస్ ఈజ్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్. కొంచెం పింక్స్ ఇష్టపడే వాళ్ళు, గోల్డ్లో చేయించే లెక్క ఈ అల్లకం ఇష్టపడి గోల్డ్ కాపీ డిజైన్స్ కావాలనుకునే వాళ్ళు అయితే హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ అ 2 లైన్ మాల. మీకు సింగిల్ లైన్ కావాలన్నా కూడా మీరు కావాలి అనుకుంటే కనుక మేము మేక్ చేసి ఇస్తాము. బట్ ఐ ప్రిఫర్ పర్సనల్లీ ఇది డబల్ లైన్ అయితేనే అందంగా ఉంటుంది. లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 18 ఇంచెస్ అలా ఉంటుంది. అండ్ మీకు ఇంకా నేను బ్యాక్ ఎక్స్టెన్షన్ చైన్ ఇచ్చేస్తాను. దిస్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. ఈ వర్క్ స్మూత్నెస్, నీట్నెస్, ఇట్ ఈస్ రియలీ రియలీ బ్యూటిఫుల్. ఓకే, ఈ మాల వచ్చేసి 1150 ఈజ్ అ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, ద నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ మాల. మీకు ఇంతకుముందుకు నేను ఇందులో బ్లాక్లో మేక్ చేసి చూపించాను. ఇదిగో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే గ్రీన్, ఇలా మధ్యలంతా కూడా ఇలా బుట్టా మోడల్ వచ్చేస్తుంది. వచ్చేసి ఏంటంటే కిందికి అన్నీ కూడా ప్లెయిన్గా లైన్స్ వచ్చేస్తాయి. మనం బ్లాక్ బీడ్స్లో చూపించుకున్నాం, ఇలా సేమ్ మాల బ్లాక్ బీడ్స్లో మేక్ చేసి చూపించేశాను. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే గ్రీన్ స్పిన్నల్స్ అన్నమాట. ఇదిగో ఇలా వచ్చేస్తుంది మాల అంతా కూడా. బ్యాక్ వచ్చేసి గోల్డ్ చైన్ వచ్చేస్తుంది ఇలాగా. గ్రీన్ క్యాప్స్ వచ్చేసి ఇది ఇలా వచ్చేస్తుంది మాల అంతా కూడా. ఇదంతా కట్టుతీగ వర్క్, అల్లకం చూడండి. మీకు యాజ్ ఇట్ ఈజ్గా గోల్డ్లో అల్లితే ఎలా ఉంటుందో ఈ అల్లకం అనేది అలాగే వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది మాల అంతా కూడా. చాలా చాలా బాగుంటుంది సెట్ అనేది. బ్లాక్లో మీరు చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. దాదాపు ఒక 25 పీసెస్ వరకు మూవ్ అయిపోయాయి. వండర్ఫుల్ ఇట్ ఈస్. అంటే హ్యాండ్మేడ్కి ఇంత వర్క్కి సూపర్ అసలు. మీకు ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. రైట్ నో అయితే దిస్ ఈజ్ అ గ్రీన్, ఇలా వచ్చేస్తుంది. అండ్ పర్ల్లో కూడా రెడీగా ఉంది. ఐ విల్ షో యూ దట్ ఆల్సో. వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ ఆర్డర్. ఇది వచ్చేసి ఏంటంటే ఇది గ్రీన్, దీని ప్రైస్ వచ్చేసి సేమ్ 1250. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి.
ఓకే. అండ్ ద సేమ్ డిజైన్ అగైన్ మేక్ విత్ అ పర్ల్ అనమాట, స్మాల్ సైజ్ ఆఫ్ పర్ల్. ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే ఈ పర్ల్ లైన్ అనేది, అంటే పర్టికులర్గా పర్ల్ లైన్ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, నార్మల్ అల్లకంలో వస్తుంది పర్ల్ లైన్. అలా వచ్చినప్పుడు ఏంటంటే ప్రైసింగ్ అనేది చాలా తక్కువ పడుతుంది. బట్ ఇది వచ్చేసి ఏంటంటే కట్టుతీగ అల్లకం. కట్టుతీగ అల్లకం వచ్చేసి ఈ మేకింగ్లో వస్తే ప్రైస్ పడుతుంది. జనరల్గా కొన్ని అంటే మీరు ఐడెంటిఫై చేయగలగాలి అల్లకాన్ని. అలా చేసినప్పుడు మీకు బెటర్ చాయిసెస్ ఉంటాయి అన్నమాట. బెస్ట్ జ్యువెలరీ సెలెక్ట్ చేసుకునే చాయిస్ ఉంటుంది. ఇదంతా నేను మీకు ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నానంటే, యూ హ్యావ్ టు బీ అవేర్ వర్క్ గురించి. అంటే మేక్ చేసేవాళ్ళు మీకు తెలుసు కదా అండి అనే సమాధానాలు చాలా వస్తాయి షాప్లో. ప్రతి ఒక్క కస్టమర్ అదే ఫీడ్బ్యాక్ ఇస్తారు. మాకు తెలియడం కాదు, మీరు కూడా అనలైజ్ చేయగలగాలి వర్క్ని. ఎందుకంటే యు ఆర్ ద ఫీమేల్, మనకి జ్యువెలరీకి అది విడదీయలేని సంబంధం ఉంటుంది. కాబట్టి లైఫ్లో యాజ్ ఎ విమెన్గా జ్యువెలరీ అనేది కంపల్సరీ, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. జ్యువెలరీని మన లైఫ్లో నుంచి సపరేట్ చేయడానికి ఉండదు. ఎప్పుడో పండగకి పబ్బానికి వేసుకుంటాం కదా, నో, దోస్ డేస్ ఆర్ గాన్. ఓన్లీ పండగలకే వేసుకుంటాము, పెద్ద హారాలు వేసుకుంటాం అంటే ఆ రోజులు రావు కూడా. ఎవ్రీడే ఈజ్ అ యూనిక్ డే, ఎవ్రీడే ఈజ్ ఎ ఫ్రెష్ డే. మనం ఆఫీస్కి వెళ్తున్నా, వర్క్ ప్లేస్కి వెళ్తున్నా, మనల్ని యూనిక్గా, ఐడెంటికల్గా ఏమనాలి చూపించుకోవడంలో ఆర్ఎల్స్ అపీరెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నా ఉద్దేశం ఏంటంటే, చాలా గొప్పగా రెడీ అయ్యి మీ వర్క్ ప్లేస్కి వెళ్ళండి అని నేను చెప్పట్లేదు, చెప్పను కూడా. బట్ మీ ప్రొఫెషన్లో జ్యువెలరీ కూడా ఒక పార్ట్. సింపుల్గా నీట్గా డిజైన్ చేసేసుకొని, మీకంటే ఒక యూనిక్గా డిజైన్ చేసుకొని వెళ్ళండి ఆఫీస్ కానీ, వర్క్ ప్లేస్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి. అప్పుడు మీ లుక్ అనేది డబుల్ ఆర్ త్రిబుల్గా ఉంటుంది. సో ఇప్పుడు ఆ సందర్భంగా చెప్తున్నాను కాబట్టి వర్క్ మీద మీకు అవేర్నెస్ ఉండాలి అని చెప్తున్నాను ఇక్కడ నా ఉద్దేశం. ఇదేంటంటే ఇది కట్టుతీగ అల్లకం. మామూలుగా మీరు ఇప్పుడు నేను చెప్పిన అల్లకం ఎక్కడొస్తాయి తెలుసా? ఎక్కువగా మీరు ఐడెంటిఫై చేయాలంటే చెంపస్వరాలు ఉంటాయి చూసారా? మామూలుగా స్టోన్ వర్క్ చెంపస్వరాలు ఉంటాయి. ఒక సింగిల్ లైన్ స్టోన్ వర్క్ వచ్చేసి పైన 2 లైన్స్ ఇస్తాం చూసారా, అక్కడ వాడతారు. అది నార్మల్ తీగ అల్లకం అనమాట. నాకు తెలిసి నార్మల్ దాంట్లో అతి తక్కువ యూసేజ్లోనే పోతుంది. జనరల్గా చైన్స్కి అలా ఇవ్వకూడదు, ఆ అల్లకం ఇవ్వకూడదు. బట్ కొంతమంది దగ్గర నేను రెగ్యులర్గా చూస్తూ ఉన్నాను. కొంచెం అవేర్గా ఉండండి. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? లేదండి అది అక్కడే అంతే వస్తుంది కదా, ఇది ఇక్కడ ఇంతే వస్తుంది కదా, మీ దగ్గర ఎందుకు ఇంత అని చెప్తారు కదా. దానికోసం ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఓకేనా? సో ఇది ఏంటంటే కట్టుతీగతో మేక్ చేసిన మాల. ఇలా క్యాప్స్ అంటే బుట్టలాగా వచ్చేసి ఇలా ఫ్లవరింగ్ వచ్చేసి కిందికి అంతా లేయర్డ్ లాగా వచ్చేస్తుంది. సేమ్ ఇంత ముందుకు బ్లాక్లో చేసుకున్నాము, ఇందాక గ్రీన్లో చూపించాను, ఇప్పుడు పర్ల్లో చూపిస్తున్నాను. ఓకేనా? ఇదే గోల్డ్లో ఉంటుంది, చాలా పేర్లతో పిలుస్తాం గోల్డ్లో. అప్పుడు ఏంటంటే గోల్డ్లో నేనే చేశాను, గోల్డ్లో కాదు, 1 గ్రామ్లో నేను చాలాసార్లు చూపించాను. ఈ మాల ఇంతే సీక్వెన్స్గా ఇక్కడ వరకు వచ్చేస్తుంది. ఈ క్యాప్స్తోని కింద ఒక పెండెంట్ ఇస్తాను, లేదంటే ప్లెయిన్గా ఇస్తాను. అలా కొన్ని వందల డిజైన్స్ చేసుకున్నాం, మీరు ఓల్డ్ వీడియోస్ చూడండి. ఇప్పుడు దానికి కొంచెం అడ్వాన్స్మెంట్ అనమాట. ఇది ఇక్కడ వరకు అలా బుట్ట ఇచ్చేసి కిందంతా ఇలా లేయర్డ్గా ఇవ్వడము అనేది. ఓకేనా? ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1250. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, బ్యాకెట్ పార్ట్ అంతా ఇదిగో ఇలా చైన్ వచ్చేస్తుంది. దిస్ ఈజ్ నక్షి మాల. నక్షి బాల్స్తో రూబీ ఒక డ్రాప్, గ్రీన్ ఒక డ్రాప్, రూబీ ఒక డ్రాప్, గ్రీన్ ఒక డ్రాప్ ఇలా టచ్ చేస్తూ చేసిన మాల. ఇదిగో ఇలా వస్తుంది. ఇదంతా నక్షి బాల్. మీ దగ్గర ఏదైనా ఓపెనబుల్ పెండెంట్ ఉంటే కనుక వేసేసుకోవచ్చు. లేదు ఓపెనబుల్ పెండెంట్ లేదు అంటే ఈ మాలను ఇలా ప్లెయిన్గా వేయండి. మేము డిజైన్ చేసింది ఎందుకు అంటే కేవలం ప్లెయిన్గా వేస్తూ హైలైట్ చేయడానికి మాత్రమే ఇది మేక్ చేసేసాం. అంటే పర్టికులర్గా పెండెంట్స్ వద్దు, ఓన్లీ ఈ బాల్స్ని హైలైట్ చేద్దాము అంటూ మేక్ చేసిన మాల ఇది. సో దీనికి నార్మల్గా రెగ్యులర్ బుట్టాలు ఇచ్చేసాము. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ నక్షి బాల్స్ని హైలైట్ చేయాలి అనిపించింది. సో దిస్ ఈజ్ 1 by 1 నక్షి బాల్ వేస్తూ గ్రీన్ అండ్ రూబీ మల్టీ కలర్ కాంబినేషన్లో టచ్అప్ ఇచ్చేసాం అనమాట.
ప్లెయిన్గా వేస్తే బాగుంటుంది. అండ్ ఎస్పెషల్లీ సింగిల్ కలర్ ఫాలింగ్ శారీస్ ఉంటాయి చూసారా, అలాంటి వాటి మీదకి వేయండి, బాగుంటుంది. ఇదిగోండి మేకింగ్ అంతా కూడా మీకు ఇలా వచ్చేస్తుంది. And the price for this is 1300. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. మీకు ఇంకొక అద్భుతమైన మాల చూపించేస్తాను. ఇది ఇంతకు ముందుకు ఒక 3 months బ్యాక్ అలా చూపించాను అనుకుంటాను. దానికి దీనికి కొద్దిగా డిఫరెన్స్ ఉంది, అదేంటో చెప్పేస్తాను. ఇవన్నీ గ్రేడియేషన్లో సరోస్కి పర్ల్స్. ఓకే, ఫ్రమ్ ద బిగ్ సైజ్ నుంచి స్మాల్ సైజ్ వరకు వస్తుంది. ఇది టూ మచ్ ఆఫ్ బిగ్ సైజ్ కాదు. స్టార్టింగ్ వచ్చేసి అరౌండ్ 10 mm నుంచి స్టార్ట్ అవుతుంది. 10 mm, 8 mm, 6 mm, 4 mm అలా వస్తూ ఉంటుందన్నమాట. మాల అంతా కూడా బాగుంటుంది. అఫీషియల్గా అయితే ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఎలాంటి శారీస్ మీదకైనా ఏం వెయ్యబుద్ధి కానప్పుడు ఇది వెయ్యండి, బాగుంటుంది. ఓకే, 18 inches వరకు వచ్చేస్తుంది. ఫర్ షూర్ అఫీషియల్నెస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. చెప్తున్నాను కదా, ఏ జ్యువెలరీ వేయాలనిపించినప్పుడు కూడా ఇది వేసి ట్రై చేయండి, నీట్గా ఉంటుంది, గాడిగా ఉండదు. అండ్ ఇక్కడ యూజ్ చేసినవి ఏంటంటే సరోస్కి పర్ల్స్, సో అపియరెన్స్ అనేది మంచి డిగ్నిఫైడ్గా ఉంటుందన్నమాట. ఇది ఇలా వచ్చేస్తుంది మాల అంతా కూడా. అయితే ఇంతకు ముందుకి ఏంటంటే ఇలా చైన్ ఇచ్చేసాను, ఇంతకు ముందుకు మేక్ చేసిన దాంట్లో. ఇక్కడ నుంచి ఇక్కడికి చైన్ వచ్చేసి ఓన్లీ కింది పార్టే వచ్చేసేది అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొంచెం ప్రైస్ దీనికంటే కొంచెం తగ్గినట్టుంది. అప్పుడు కొంచెం తగ్గి ఉంది, ఇప్పుడు కాస్త పెరిగినట్టుంది, ఒక 50 rupees అట్లా. బట్ దిస్ ఈజ్ వెరీ గుడ్. మీకు ఖచ్చితంగా అఫీషియల్ లుక్ అయితే 100కు 100% ఇస్తుంది. అండ్ ఇది కూడా కట్టు తీగ అల్లకం. ఓకే, ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 650. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సింపుల్ కలెక్షన్స్ ఇవాళవన్నీ కూడా. ఇవి వచ్చేసి ఏంటంటే సీజెట్స్, రూబీలో మెరూన్ కలర్ సీజెట్స్ విత్ నక్షీ బాల్ ఇలా వచ్చేస్తుంది. దిస్ ఈజ్ ద చైన్, బ్యాక్ చైన్. క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంటుంది. బీడ్స్ క్వాలిటీ కూడా హైలైట్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. యూ కెన్ సీ. మీకు చేతిలో వేస్తేనే దీని షైనింగ్, స్మూత్నెస్, నీట్నెస్ అనేది అర్థమవుతుంది. ఓకే, నక్షి బాల్ అండ్ రూబీ సీజెడ్. And the price for this is 750. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. దిస్ ఈజ్ అ రూబీ మెరూన్, మంచి రూబీ కలర్. ఇది షైన్ అవుతూ ఉంటుంది వేసుకున్నా కూడా. మీకు లైవ్గా చూస్తే దీని ఒరిజినాలిటీ ఏంటి అనేది ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. వీడియోలో నేను ఎంత చూపించినా కూడా ఐ కెన్ సే 95% కనిపిస్తుంది. బట్ ఆ 5% కూడా లైవ్గా చూస్తే ఇంకా బ్యూటిఫుల్గా ఉంది. ఇది అంటే నా మాట కాదు, కస్టమర్స్ వస్తారు కదా షాప్లోకి, వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అనమాట. మీ జ్యువెలరీ లైవ్గా చూస్తే ఇంకా బాగుందండి వీడియో కంటే కూడా అని. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ మాలా ఇన్ ద కోరల్స్.
ఇలా వచ్చేస్తుంది. మధ్యలో అంతా కూడా సరోస్కి పర్ల్ అండ్ నక్షి బాల్ కోరల్ ఇలా వచ్చేస్తుంది మీకు. దిస్ ఈజ్ అ మాల. సింగిల్గా వేయాలి అనుకుంటే కనుక దిస్ ఈజ్ అ సూపర్. హైలైట్ చేసేయచ్చు ఎనీ డార్క్ సారీస్. యూ గో విత్ మెరూన్ ఆర్ బ్లాక్, డార్క్ గ్రీన్, ఎనీ డార్క్ సారీస్ మీదకి వేయండి, సూపర్గా ఉంటుంది. కంపల్సరీగా సెల్ఫ్ ఆర్ మ్యాచింగ్ కోసం చూసుకోకండి. కోరల్ అనేది కామన్గా మనం అన్నిటి మీదకి యూజ్ చేయొచ్చు, జస్ట్ లైక్ ఏ రూబీ. కాకపోతే మనం ఏం మైండ్ సెట్లో ఉంటామంటే కొరల్కి కొరల్ వేస్తేనే బాగుంటుంది అనుకుంటాము. నో 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 నో, ఇఫ్ యూ వాంట్ ఇంకా పర్ఫెక్ట్గా ఉండాలంటే యూ గో విత్ ఎనీ పర్పుల్ ఆర్ లావెండర్ ఆర్ లెమన్ ఎల్లో, ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఆ కాంబినేషన్లో వేస్తే ఎలా ఉంటుంది అని. బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. యూ కెన్ సీ ద కోరల్, ద పర్ల్ అండ్ ద నక్షి బాల్. బ్యూటిఫుల్ మాల దిస్ ఇస్. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 850. ఇక్కడ యూజ్ చేసిన మెటీరియల్ని బట్టి వాటి ఫినిషింగ్ని బట్టి ప్రైసింగ్ అనేది వేరియేషన్ అవుతూ ఉంది. దయచేసి ఒకటే ప్రైస్కి ఫిక్స్ అవ్వద్దు. ఓకే. అండ్ ద నెక్స్ట్ ఈస్ దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ మాలా విత్ అ గ్రీన్ స్టోన్స్. కంప్లీట్గా పచ్చల హారం అంటారు చూసారా, ఇదిగో ఇది ఆ కేటగిరీ కిందకి వచ్చేస్తుంది. మనకి తెలిసి చాలామంది గోల్డ్లో ఇప్పుడంటే ట్రెండ్ మారింది, వదిలేసేయండి. బిఫోర్ ఒక 10 years బిఫోర్, 8 years బిఫోర్ ఒకటి పచ్చల హారం, ఒకటి కెంపుల హారం, ఒకటి ముత్యాల హారం, ఇప్పుడు గుండ్లమాల లాంగ్ ఉంటే పెళ్ళైపోయేది. అంటే బై డిఫాల్ట్గా కెంపులల్లో ఒక సెట్, పచ్చలల్లో ఒక సెట్, ఒకటి గుండ్లమాల ఉంటే మినిమం ఆన్ అండ్ యావరేజ్గా ఒక పెళ్ళి అయిపోయినట్టే అన్నమాట. సో ఇది ఆ కేటగిరీ. జనరల్గా పచ్చల వరకు వెళ్ళరు, కెంపులతో ఆపేస్తుంటారు. లేదు అన్నిటితో పాటు ఇది కూడా కావాలి అనుకుంటే కనుక పచ్చలకు కూడా వెళ్తారు. బట్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. అలా ట్రెడిషనల్గా పెట్టుకోవాలి అనుకుంటే కనుక ఇది హ్యాపీగా చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇయర్ రింగ్స్ ఆల్సో వెరీ వెరీ ప్రిటీ. పాలిషింగ్ వచ్చేసి గోల్డ్ పాలిషింగ్లో ఉంటుంది. స్టోన్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ఓకే. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1800. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. స్టోన్ క్వాలిటీ చాలా చాలా బాగుంటుంది. దెన్ అగైన్ దిస్ ఈజ్ వన్ మోర్ ప్రెటీ కలెక్షన్. ఇవన్నీ కూడా రూబీలో ఆనిక్స్ బీడ్స్ విత్ నక్షి బాల్. పెండెంట్ వచ్చేసి అన్కట్ స్టోన్స్ వచ్చేస్తుంది విత్ మెరూన్ కలర్ వచ్చేస్తుంది అన్నమాట. మెరూన్ స్టోన్తో వచ్చేస్తుంది. మెరూన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ విత్ అన్కట్. ఓకే. The price for this is 750. This is a maroon mala with a maroon stone. And this is of CZ beads with a dual color. ఇది వచ్చేసి ఏంటంటే లైట్ వైలెట్ విత్ లైట్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చేసింది. ఈ కాంబినేషన్లో జనరల్గానైతే శారీస్ ఉంటాయి. ఇలా ప్లెయిన్గా వేయండి, బాగుంటుంది. గ్రీన్లో ఏవైనా బిగ్ స్టడ్స్ పెడితే కనుక ఇంకా బాగుంటుంది. ఫైవ్ లేయర్డ్ లైన్స్ మంచి బరువుగా ఉంటాయి.
ఓకే, బ్యాక్ వచ్చేసి డోరీ వచ్చేస్తుంది. And the price for this is 990. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. Okay, and the next is, this is a Navratna set, అన్కట్ రూబీ అండ్ పర్ల్ కాంబినేషన్లో వచ్చేస్తుంది. సింపుల్గా ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో బడ్జెట్ ఫ్రెండ్లీ సెట్. కిందికి ఏదైనా పర్ల్స్తో లాంగ్గా వేయండి, అంటే రెగ్యులర్గా వేసే గోల్డ్ సెట్ కాకుండా పర్ల్స్లో డిజైన్ చేసిన సెట్స్ ఉంటాయి కదా, అలా లాంగ్ వేసేసి ఇది పైన పెట్టేసేయండి, చాలా బాగుంటుంది. అంటే పర్టికులర్గా బ్లాక్ సారీస్ మీదకి, అలా డార్క్ సారీస్ మీదకి వేయండి, సూపర్గా ఉంటుంది. ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1050. ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వచ్చేస్తాయి, స్క్రూ బ్యాక్ వచ్చేస్తుంది. పాలిషింగ్ వచ్చేసి గోల్డ్ పాలిషింగ్లో ఉంటుంది. వెరీ వెరీ నీట్ అండ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. సో ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మరింత అందమైన జ్యువెలరీతో మళ్ళీ మీ ముందు ఉంటాను. బట్ బిఫోర్ ఎండింగ్ ద వీడియో విల్ గో విత్ బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్. విల్ సీ హూ ఇస్ దట్ విన్నర్. Sudha Ariga 943073, like, very beautiful man. Okay, this is a beautiful giveaway gift for you. Kindly message me today itself. Thank you so much.